హాయ్ ఎవ్రీవన్, నేను మీకు శంఖం పూలు తులసి టీ చూపిస్తున్నాను. చూడండి, శంఖం పూలు నేను ఒక 12 తీసుకున్నాను. పైన తొడుములు తీసి పెట్టుకున్నాను. తులసి లీవ్స్, శంఖం పూలు రెయినీ సీజన్లో అయితే మనం కడగా అవసరం లేదు. చూడండి, వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇవి వేసేస్తున్నాను. ఇది జస్ట్ ఒక 2 minutes బాయిల్ అయితే సరిపోతుంది. ఈ లీవ్స్ మనకి తులసి లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ టూ డెలికేట్గా ఉంటాయి కదా, ఒక 1-2 minutes అయితే సరిపోతుంది. చూడండి, శంఖం పూల టీ బాయిల్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది దాల్చిని పౌడర్. ఇది దాల్చిని కూడా హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఇంత అవసరం లేదు. దాల్చిని, శంఖం పూలు, తులసి ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. ఇట్లా మూత పెట్టుకుని ఒక 5 minutes తర్వాత హనీ లెమన్తో టీ తీసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. టీ చూడండి, కలర్ బ్లూ కలర్, కలర్ చాలా బాగుంటుంది. ఇది చూడండి, శంఖం పూల టీ రెడీ అయింది. చూడండి, కలర్ మనకు కలర్ చూడడానికి ఇలా కనిపిస్తుంది, కానీ తీసుకునేటప్పుడు మనకి నార్మల్గానే ఉంటుంది. చూడండి, మనం టీ తీసుకున్నాక ఈ లీవ్స్ మనం నమిలేయచ్చు, ఫ్లవర్స్ కూడా నమిలి మింగేసినా పర్వాలేదు. లెమన్ అండ్ హనీతో తీసుకుంటే టేస్టీగా బాగుంటుంది.